జ్ఞానం యొక్క శక్తి ఉండను గాక. ప్రభా, ప్రతి మాటలో నీ కృప ఉండాలని కోరచ్చు. యేసు రక్తమే జయమని కూడా మేము మరొకసారి చెప్పుకుంటూ ఈ ఉన్నతమైన విశ్వాసం భారతదేశంలో స్థాపించినందుకు మేమందరము కూడా నీ వాక్కుకు లోనై లొంగిపోయినటువంటి వారం నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున ఆరంభించుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషించుమా, గంతులు వేయుమా. దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా. ఆశతో ఆరాజు యేసుకై ఎదురు చూడుమా. ఆశతో ఆరాజు యేసుకై ఎదురు చూడుమా. దేశమ సంతోషించుమా. అన్యులలో నీవు అవమానమిక పొందవు. అన్యులలో నీవు అవమానమిక పొందవు. ధాన్యమును ధన్యతను మాన్యతను సగెదవు. ధాన్యమును ధన్యతను మాన్యతను సగెదవు. దేశమ సంతోషించుమా. యెహోవా దినమందు ఆయన నామమున, యెహోవా దినమందు ఆయన నామమున ప్రార్థించెడి వారందరూ రక్షణ నొందెదరు. ప్రార్థించెడి వారందరూ రక్షణ నొందెదరు. దేశమ సంతోషించుమా. యెహోవా నీవని వేరొక దేవుడు లేడని. యెహోవా నీవని వేరొక దేవుడు లేడని. యవ్వనులు గ్రహింతురు, సిగ్గుపడకయుందురు. యవ్వనులు గ్రహింతురు, సిగ్గుపడకయుందురు. దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా. దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా. ఆశతో ఆరాజు యేసుకై ఎదురు చూడుమా. ఆశతో ఆరాజు యేసుకై ఎదురు చూడుమా. ఆశతో
డాక్టర్ చిరంజీవి గారు. యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. ప్రప్రథమంగా మన రాష్ట్రంలో ఈరోజు ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభు కృప చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ అందరినీ యేసు ప్రభు నామములో ఆహ్వానిస్తుంటున్నాం. కొంతమంది క్రైస్తవ నాయకులు చేరి తెలంగాణ స్టేట్ సినాడ్ అనే ఒక పేరుతో దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక వారం క్రితమే పూనుకున్నారు. అందుని బట్టి కొంత ఆలస్యమైంది. కానీ ఈ దినోత్సవానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇట్ హ్యాస్ అ గ్రేట్ సిగ్నిఫికెన్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్ ఇన్ ద వరల్డ్. ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం లేక ఇండియన్ క్రిస్టియన్ డేను కేవలం భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే కాకుండా సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి భారత క్రైస్తవులు అందరూ కూడా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఈరోజు యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు ఇంతకుముందు మీ యొక్క ఫ్లయర్స్లో పంపించాం, వాట్సాప్లో పంపించాం. చాలామందికి అవగాహన అయింది, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఈ ఉదయం 5 గంటలకే నాగ్పూర్లో ఉన్నటువంటి మన దేశానికి నడిబొడ్డు నాగ్పూర్, అక్కడ ఒక చిన్న స్మారక చిహ్నం ఉంది. ఆ చిహ్నం దగ్గరికి వెళ్ళి చాలామంది పాస్టర్స్, దైవజనులు వెళ్ళి రోజు అక్కడ ప్రార్థన చేశారు. అక్కడి నుండి ఈ యొక్క సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మనం ఒక్కరమే కాదు, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ కార్యాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. చాలామంది సామాజిక సేవలను చేస్తున్నారు. అంతేకాకుండా వారు ప్రతి సంఘంలో ఈ యొక్క బ్యానర్స్ని పెట్టుకొని యేసుక్రీస్తు యొక్క సువర్తమానం మన దేశానికి ఎలా వచ్చింది, ఆ వెలుగు ఇంతకాలం ఎలా ప్రకాశించింది, అందులో మనము ఎలా భాగస్థులమైనాము అనే విషయాన్ని ప్రతి విశ్వాసి తెలుసుకోవడానికి ఒక ఏర్పాటును వాళ్ళ యొక్క దేవాలయాల్లో చేసుకుంటున్నారు. ఈ కోవిడ్ సందర్భంగా చాలామంది మనం కూడుకోలేకపోతున్నాం. ప్రత్యేకంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినను దేవుని కార్యాలు చాలా జాగ్రత్తగా గొప్పవిగా జరిగాయి. ప్రతి కుటుంబంలో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు శిష్యులు అవడానికి కావలసిన విధానంగా వాళ్ళ గృహాలలో కుటుంబాలు కలిసి ఎంతగానో ఆత్మీయంగా వారు అభివృద్ధిని పొందుతూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే మనము సోషల్ బీయింగ్స్, మనము సామాజిక వ్యక్తులం కాబట్టి మనం కలుసుకోవడం అనేది చాలా ప్రాధాన్యత. అందులో క్రైస్తవ సమాజము దానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మరి నేను 2 చిన్న విషయాలను మీతో పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. ఈ యొక్క దినోత్సవం జరపడానికి కారణము ఏంటి, ఎందుకు జూలై 3వ తేదీన ఈ కార్యక్రమాన్ని దేశంలో తలపెట్టారు, ఈ పెద్దలకు ఇటువంటి అభిప్రాయం ఎలా కలిగింది అనేది చాలామంది ఊహించవచ్చు, లేక దాని విషయమైన సందేహాలు కూడా ఉండవచ్చు. ఇదంతా కూడా కొంతమంది క్రైస్తవ నాయకులు కలుసుకొని ఈ కార్యాన్ని చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మన యొక్క క్రైస్తవ సమాజంలో ఒక సువార్త విషయమైనటువంటి స్పృహ కలగాలి, దేశంలో మన భాగస్వామ్యాన్ని మనం పంచుకోవాలి, దేశాభ్యున్నతికి మనం తోడ్పడాలి, అంతేకాకుండా ప్రజాసేవను చేయాలి అనే ఉద్దేశంతో కూడుకొని మాట్లాడి ఒక స్టీరింగ్ కమిటీ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అందులో నన్ను ఒకనిగా తీసుకున్న కారణంగా నాకు కూడా చివరిలో ఆ విషయం తెలిసింది. అందును బట్టి చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మనకు బాగా తెలుసు ఏంటంటే, మనము భారత వారసత్వ సంపద మనకెంతో గర్వకారణాన్ని ఇస్తుంది.
మన ప్రజాస్వామ్య ప్రపంచంలోనే మనం గర్వించదగినదిగా మన ప్రజాస్వామ్యము ఉంది. అందులో మనం భాగస్థులం. వీఆర్ నాట్ ఎనీవే ఏలియనేటెడ్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ దేశ చరిత్రలో సుమారు 2000 సంవత్సరం నుండి అనేక సామాజిక నైతిక విలువలను పెంపొందించిన నవభారత నిర్మాణంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించడానికి ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది క్రీస్తు ప్రేమ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే మనలో తరుక్కొని వచ్చేటువంటిది యేసు క్రీస్తు యొక్క ప్రేమ. ఈ ప్రేమను బట్టి మనం అందరం కూడా ప్రభావితమైనాం, దాని కొరకు ఎంతగానో శ్రమించినాం. ఆ ప్రేమను ఎవరు ఈ దేశానికి తీసుకొని వచ్చినారు అనే విషయంలో పెద్దలైన మనకు చాలామందికి తెలుసు, కానీ చాలామంది విశ్వాసులకు తెలియదు. ఇంకా కొంతమంది కాపర్లకు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇంకా తెలియదు. ఆ ప్రేమను మన దేశ సీమల్లో మొట్టమొదట వెదజల్లినటువంటి మహర్షి, అపోస్తులుడు, పరిశుద్ధుడైన తోమా. ఆయన క్రీస్తు శకము 52వ సంవత్సరంలో మన భారత భూమిపై అడుగు పెట్టాడని, ఆయన కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి మలబారులో ఆయన తన పాదమును పెట్టాడని, అక్కడ నుండి యేసు ప్రభు యొక్క సువర్తమానము, ఆ వెలుగు మన దేశంలో ప్రకాశించిందని అందరికీ తెలుసు. ఆ భక్తుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, అపోస్తుడైనటువంటి తోమా గారు 52వ సంవత్సరం నుండి 72వ సంవత్సరం వరకు ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో పనిచేశాడు. అంతకుముందు కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చినాడని చరిత్ర తెలియజేస్తుంది. కానీ మనం తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క భాగం ఏంటంటే, మన దేశంలో ఆయన అడుగుపెట్టినటువంటి సమయం, ఆయన చేసిన సువార్త సేవ, అందులో 7 సంఘాలను ఆయన స్థాపించిన తర్వాత ఆయన 72వ సంవత్సరం ఆయన శ్రమించినటువంటి ప్రేమకు ఫలితంగా మన భారత నేలపై అదే ప్రేమ నిమిత్తం హతసాక్షిగా నిలిచినాడు. ఆ హతసాక్షిగా నిలిచిన దినమే ఈ ఇండియన్ క్రిస్టియన్ డే, భారత క్రైస్తవ దినోత్సవం. దేశ క్రైస్తవ పౌరులందరికీ పర్వదినం ఇది, మనకే కాదు, అందరికీ పర్వదినం. భారతదేశ చరిత్రలో వెలుగొందిన క్రీస్తు కాంతులు గత 2000 సంవత్సరాలుగా క్రీస్తు భక్తుల ప్రేమ, విశ్వాసం, ఓర్పు, సహనం, త్యాగం మరియు సేవల ద్వారా ప్రకాశిస్తూనే ఉన్నాయి. దాని విషయమై దేవుని యొక్క సేవకులు చెప్తారు, కానీ ఈ చిన్న మాటలతో నేను దాన్ని సంగ్రహపరిచాను. మహోన్నతుడైన దేవుని అపార ప్రేమకు నిదర్శనమైన ఈ దినాన్ని అంకిత భావంతో అందరం జరుపుకుంటున్నాం. మన దేశ ప్రగతి, ఉన్నతికై కృషి చేయుటకు మనము మన జీవితాలను పునరాంకితం చేసుకుంటున్నాం. క్రైస్తవ సమాజంగా మన వరకు ఆ యొక్క సువార్త వెలుగు ఎలా వచ్చింది, యేసు ప్రభు శిష్యులుగా మనం ఎలా తయారయ్యాము, దానికి కారకులు ఎవరు అనే వాటిని కూడా అప్పటి నుండి, అంటే క్రీస్తు శకం 52వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనం దాన్ని తెలుసుకుంటాం. అది మన యువతరంలో ఒక సృజనాత్మకమైనటువంటి మేల్కొల్పునిస్తుందని గ్రహిస్తుంటున్నాం. ఇది ఒక ఉజ్జీవానికి ఇది నాంది పలుకుతుందని నమ్ముతుంటున్నాం. కొన్ని వేల మంది ఉపవాసాల నుండి ప్రార్థన చేసినటువంటి ఈ రోజు కొరకు, మనమందరము ఎదురు చూస్తున్నటువంటి రోజు కొరకు మనం చేసే పని ఏంటంటే, మనము సువార్త సేవకు అంకితం కావాలి, భారత అభ్యున్నతికి మనం అంకితం కావాలి. సామాజిక విషయంలోనేమి, ఆర్థిక విషయాల్లోనేమి, మానసిక విషయాల్లోనేమి, ఆరోగ్య విషయాల్లోనేమి, ఇంకా సమాజాన్ని మమేకం చేసుకొని ప్రేమతో స్పందించి ముందుకు సాగేటువంటి ఈ గొప్ప కార్యంను ఈ రోజున జూలై 3, 2021 సంవత్సరం ప్రారంభించుకొని 2031 సంవత్సరాన పూర్తి చేస్తాం. అంటే ఇది దశాబ్దంగా జరిగేటువంటి కార్యము. ప్రతి సంవత్సరము జరుగుతుంది. అనేకమైనటువంటి స్ట్రాటజీస్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దాన్ని మనం వీక్షిస్తాము. అందులో సంఘము ఒక బలమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని నమ్ముతూ ఉంటున్నాం.
ఈ రోజును కూడా మళ్ళీ పురస్కరించుకొని ఈ యొక్క ఇండియా లేక భారత జాతీయ క్రైస్తవ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడము ఒక్కొక్క కారణం ఉంది. ఇది ప్రభుత్వం వారు కూడా గుర్తించినటువంటి రోజు. 1973 సంవత్సరంలో భారత ప్రభుత్వము సెయింట్ థోమస్ పేరు మీద ఒక ఇండియన్ స్టాంపును కూడా విడుదల చేశారు. అది అప్పుడు ప్రభుత్వం వాళ్ళు దాన్ని గుర్తించారు. అంతకుముందు కూడా జరిగింది. కాకపోతే భారత ఈ యొక్క మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 73 సంవత్సరంలో ఈ యొక్క గుర్తింపు క్రైస్తవ లోకానికి దొరికింది. అది సెయింట్ థామస్ ద్వారా, పరిశుద్ధుడైనటువంటి సెయింట్ థామస్ ద్వారా అది జరిగింది. అందును బట్టి ఈ రోజును మనము భారతీయ క్రైస్తవ దినోత్సవంగా మనం ఏర్పాటు చేసుకొని వేడుకలను చేసుకుంటున్నాం. మన యొక్క జీవితాలను తిరిగి యేసు ప్రభు ప్రేమ కొరకు పునరాంకితం చేసుకుంటున్నాం. దేశ సేవలో నిమగ్నులమై గొప్ప కార్యాలు చేయడానికి మనం పూనుకుంటున్నాం. దానికి మనమందరము కలిసి వచ్చాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం ముందుకు కొనసాగాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కార్యక్రమంలో మిస్సెస్ ఉషా పాల్ దేవప్రియం గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. Hello, praise the Lord. Can you hear me? Yes, please. Zoom లో మరి చేరి ఉన్న పెద్దలందరికి కూడా దేవుని త్రియక నామంలో శుభములను పలుకుతూ, ఈ దినము దేవుడు చేసిన దినం మనం ఉత్సహించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ we are rejoicing on this day. It's a great day where St. Thomas has been martyred. హతసాక్షిగా మరణించిన సమయంలో పెద్దలందరూ కూడా చేరి దీనిగా ఈ 2021 లో when whole facing one platform ఈ Zoom లో రావడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన మరి ఎంతో మంచి ప్రివిలేజ్ అండి టు ప్రే ఫర్ దిస్ ఎంటైర్ నేషన్. లెట్ us all close our eyes. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని హలో Yes, please. హలో 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 హలో, వినబడుతుందండి. ప్రార్థన చేయండి మీరు. యా, పరిశుద్ధుడా, మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, మారని దేవుడవు. మరి ఈ యొక్క లోకమంతా కూడా సతమతమవుతున్న సమయంలో తిరిగి నాయన ప్రభా మాకు మరి నీ యొక్క శిష్యుడైన తోమాను ఆయన ఎలాగా హతసాక్షిగా మరి చెన్నైలో మరణించి ఉంటున్నాడో తిరిగి మాకు 2021లో మరి గుర్తు చేసినందుకు నీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, నువ్వు చూపించిన ప్రేమను, నువ్వు చూపించిన త్యాగాన్ని, నువ్వు చూపించిన సేవను తిరిగి నాయన ప్రభువా ప్రజలలోనికి తీసుకొచ్చిన తోమాను మేము గుర్తుకు చేసుకుంటున్నాం యేసయ్య. మరి సంఘాలుగా, ఆర్గనైజేషన్స్ గా, గ్రూప్స్ గా నాయన ప్రభా మేము దేనికి చెందిన వారమైనప్పటికీ మాకు అనేక అవకాశాలను ఇచ్చావు ఈ భూలోకంలో జీవించడానికి, నీ ప్రేమను కనపరచడానికి, టు లవ్, సర్వ్ అండ్ టు సెలబ్రేట్ యువర్ లైఫ్ త్రూ లార్డ్ ఆఫ్ ఫాదర్, యువర్ డిసైపుల్ థామస్, లార్డ్ ఆఫ్ ఫాదర్. మరి భారతీయులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే మా యొక్క మరి దేశాన్ని నువ్వు పంపడానికి
మమ్మించి మంచి దారిలో నువ్వే మార్పు హతసించి ఉండగా నాయన ఆ మన్నం ద్వారా ఆఖరి బొట్టు రక్తము మరి చిందించి ఉంటుండగా నాయన ఈ యొక్క భారతదేశంలో అది గుర్తెరిగి నాయన మీరు ఐక్యత కోరుకుంటున్న నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమందరం కూడా ఒకే దేవునికి చెందిన వారం అయ్యా, ఒకే పరిశుద్ధాత్మ చేత నింపవారం యేసయ్యా. మరి ఎలాంటి నాయన ప్రభా డివిజన్స్ ఉన్నా, ఎలాంటి డినామినేషన్స్ అయినా కూడా నాయన ప్రభా మేమందరం కూడా మీకు చెందిన వారం అని మరొక్కసారి మాకు గుర్తు చేస్తారు. దిస్ ద డే డిసైపుల్ ది మేము సెలబ్రేట్ చేయడానికి మరి పెద్దలకు ఇచ్చిన మరి ఈ యొక్క మంచి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మాకు ఇంకా రానయ్యున్న దినాలలో ఎన్నో ఛాలెంజెస్ ను మేము ఫేస్ చేయడానికి సిద్ధపడుచుండగా యు బ్రేకర్స్ మోల్డర్స్ అండ్ ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ us with your holy spirit, Lord of Father, to show, to reflect your love to the people around us, Lord of Father. Work which you have assigned to us, the task which you have assigned to us, నాయన మేము నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా నాయన ఈ పరుగు పందెంలో ఈ రేస్ లో నాయన సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రభా నిన్ను కలిగి జీవించడానికి కృపను దయచేయమని మరి అతి తొందరలో నువ్వు రానై ఉన్నావయ్యా ప్రభా. ప్రోగ్రామ్ అంతట్లో నాయన ప్రభా మరి మాకు ఏమి నేర్పించనై ఉన్నావో నాయన ప్రభా మాకు నేర్పించమని ఈ ప్రోగ్రామ్ అంతటి వరకు నాయన ప్రభా మీ మైటీ ప్రెజెన్స్ ని ప్రతి బిడ్డకు తోడుగా ఉండి ప్రతి బిడ్డను మీ నిండారుగా దీవించి, ముఖ్యంగా భారతదేశాన్ని నాయన నువ్వు అతి తొందరలో మార్చుకోబోతున్నావు. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోబోతున్నారు. మరి అతి తొందరలో నువ్వు మధ్యాకాశంలోనికి రాకముందే నాయన మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చావు. మరి నువ్వు వచ్చు పర్యంతం వరకు పెండ్లి కుమారుడుగా రానై ఉన్నావు. మమ్మల్ని అందరినీ కూడా పెండ్లి కుమార్తెలుగా సిద్ధపరచుచున్నందుకు నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒక చిన్న కార్యక్రమం ఉంది. మన పాస్టర్ సిన్హా గారు వారి యొక్క సంఘం వారు ఒక క్యాండిల్ని వెలిగించి ఈ యొక్క రోజును ప్రారంభిస్తారు. అనగా మన యొక్క సెలబ్రేషన్స్ లాంచ్ చేయడానికి ఒక క్యాండిల్ని వెలిగిస్తారు వారు. ఐ హోప్ రెవరెండ్ సిన్హా ఈస్ దేర్. Take over that. And also they read the scriptures. Thank you. Please go ahead. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుతున్నాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మరొక పోర్షన్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి దినము మన భారతదేశమును ప్రభు దర్శించిన విధానము, మరి తన శిష్యుడు తోమాను మన మధ్యకు పంపించి దేవుడు మన మధ్యన తన సువార్త కాంతిని వ్యాపింపచేసి ఇక్కడ నుండి బుద్ధిగంతాల వరకు కూడా సువార్త వెళ్ళినట్టుగా దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము.
అలాగే ఆ కీర్తనలు 18వ కీర్తనలో చూసినట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్ లైట్ గురించినటువంటి అంశం మనకు కనబడుచున్నది. ఇదొక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మరి దేవుని సన్నిధిలో ఈ క్యాండిల్ లైట్ వెలిగిస్తూ ఈ యొక్క శుభ సూచనను ఆరంభిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. ఈ సమయంలో మన మధ్యలో సిస్టర్ లియా గారు ఉన్నారు. వారు ఒక డిక్లరేషన్ చదువుతారు. అనగా మన ఈ యొక్క వేడుకలను చేసుకోవడానికి సందర్భంగా పెద్దలు ఒక డిక్లరేషన్ సిద్ధం చేసి ఇంగ్లీష్లో తెలుగులో పంపించారు. అయితే ఈ సమయంలో తెలుగులో సిస్టర్ లియా గారు దాన్ని చదివి వినిపిస్తారు. 3వ జూలై 2021 ప్రకటన. భారత క్రైస్తవ దినోత్సవం అనగా యేసు భక్తి దివాస్ జూలై 3, 2021 భారతీయ క్రైస్తవ దినోత్సవ వార్షిక జ్ఞాపకార్థ దినంగా అనగా యేసు భక్తి దివాస్ గా ప్రకటించడం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తును అనుసరించే భారతీయ సంతతికి చెందిన వారి కొరకై ఉన్నది. అలాగే యేసుక్రీస్తును మరియు క్రీస్తు శకము 52లో ఆయన 12 మంది శిష్యులలో ఒకరైన పరిశుద్ధ అపోస్తలుడు తోమా భారతదేశానికి తీసుకువచ్చిన ఆయన సందేశాన్ని వేడుకగా ఆచరించడమై ఉన్నది. ఈరోజు క్రీస్తు శకము 72లో చెన్నై సమీపంలో అపోస్తలుడి హతసాక్ష్య జ్ఞాపకార్థం చారిత్రాత్మకంగా పరిశుద్ధ తోమా దినంగా పాటిస్తారు. 2021 మొదలుకొని ప్రతి సంవత్సరము పాటిస్తూ భాష, ఆచార, విశ్వాస, మత ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవాలనుకునే వారందరితో కలిసి ప్రభు అయిన యేసుని అనుచరులంగా భారతీయ సాంస్కృతిక వారసత్వంలో మా గుర్తింపును కూడా కాపాడుకుంటాము. జూలై 3న 2021 భారత క్రైస్తవ దినోత్సవం అనగా యేసు భక్తి దివాస్ భారతదేశాన్ని అలాగే ప్రపంచాన్ని అంతటినీ తన బోధనతో జీవన సిద్ధాంతాలతో మలిచి మార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూ సంబంధమైన పరిచర్య యొక్క 2000 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటి నుండి దశాబ్ద వేడుకను 2021 నుండి 2030 ప్రారంభిస్తున్నాము. ఆమేన్. ఈ సమయంలో రెవరెండ్ మోహన్ బాబు గారు ఉన్నారు. వారు ఈ ప్రోగ్రామ్ టేక్ ఓవర్ చేసి నడిపిస్తారండి. థ్యాంక్ యూ డాక్టర్ చిరంజీవి గారు. అద్భుతమైన దినము, ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ప్రారంభానికి మరి ఈరోజు విచ్చేసిన దైవజనులందరికీ మరి క్రైస్తవ నాయకులందరికీ కూడా ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. రానున్న సమయంలో అద్భుతమైన గ్రీటింగ్స్ ఉంటూ ఉన్నవి. మన మధ్యలో మరి మన ప్రియతమ నాయకులు శ్రీ డి రాజేశ్వరరావు గారు, క్రిస్టియన్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మరి అదేవిధంగా డాక్టర్ విద్యా స్రవంతి గారు ఉన్నారు. వారు జిహెచ్ఎంసి కోఆప్షన్ మెంబర్ గా, ఇంకా వేరే మైనారిటీ కమిషన్ మెంబర్ గా కూడా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి అదే విధంగా మెథడిస్ట్ చర్చెస్, మన కేథలిక్ చర్చెస్ నుంచి అద్భుతమైన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి రెవరెండ్ దీవెన్ కుమార్ గారు కూడా మన మధ్యలో ఉంటూ ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ నెల్సన్ గారు ఉంటూ ఉన్నారు. మరి ఈ రోజు స్పీకర్ గా బిషప్ జాన్ గొల్లపల్లి గారు, ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ బిషప్ గారు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. అద్భుతమైన ప్రారంభము, ఎందుకంటే 10 years వెళ్తూ ఉంది కాబట్టి దయచేసి మనం దీన్ని ఒక మంచి ప్రారంభంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. మరి బిషప్ గొల్లపల్లి జాన్ గొల్లపల్లి గారు ప్రీచింగ్ చేసే మెసేజ్, షార్ట్ మెసేజ్ ఇవ్వక ముందు మరొక పాట పాడాలని బెతనియా చర్చ్ వారిని నేను కోరుతూ ఉన్నాను. స్మాల్ సాంగ్. One verse.
ఒకవేళ వారు రెడీగా ఉన్నట్లయితే మంచిది. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన మధ్యలో ఉన్న బిషప్ జాన్ గొల్లపల్లి గారు మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత వారు పాడతారు. ఓకే, విల్ స్టార్ట్ ఆఫ్. ఓవర్ టు బిషప్ జాన్ గొల్లపల్లి గారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో క్రిస్టియన్ దినముగా, క్రైస్తవ దినముగా మనం దేశమంతటా పండుగలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాలని పెద్దలు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ. ఈ సమయం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ గొప్ప సందర్భంలో దేశం నిజానికి ప్రపంచమంతటా చెదిరి ఉన్నటువంటి భారతీయులకు, క్రైస్తవ భారతీయులకు అందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు. ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది గొప్ప దినం మనం. ఎందుకోసం అంటే శిష్యులందరూ యేసు ప్రభు చెప్పినట్టే వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారు. తోమ మాత్రం మన దేశానికి వచ్చాడు, ఇండియాకు వచ్చాడు. నేను కొన్ని మాటలు తోమ విషయమై సందర్భంలో లేఖనాలు చదువుతాను. ఇది యేసు ప్రభు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో పనులు చేస్తున్నట్టు మనం బైబిల్లో చదువుతున్నాం. యెహోవా దేవుడు సృష్టితో ప్రారంభించి ఆ విధంగా ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని స్థాపించే విధానంలో ఆయన ఈ భూమి మీదకి మానవ అవతారంలో వచ్చినట్టు మనకు అందరికీ తెలుసు. బైబిల్ తెలిసినటువంటి వాళ్ళందరూ, చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసు. ఎవరికి ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి శిలువ మీద ఆయన చంపేశారో, సమాధిలో పెట్టబడి 3వ రోజు లేచి తను చెప్పినట్టే మరి పునరుత్థానుడై తన శిష్యులకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చినటువంటి సందర్భంలో తోమ అనుభవం ఏంటి, కొన్ని మాటలు నేను చదువుతాను. ఆ తర్వాత 4 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 19వ వచనం, ఒకవేళ మీరు బైబిల్ ఉంటే చూసుకోవచ్చు. 19వ వచనం ఉంది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. తక్కిన వచనాన్ని తర్వాత రెఫర్ చేస్తాను. తోమ లేకపోయాను. ఈ సందర్భంలో తోమ లేనిది అది క్లియర్గా రాయబడి ఉంది. యోహాను ఎందుకో మరి దాన్ని తప్పకుండా లిఖించి పెట్టాడు. చాలాసార్లు ఇదే పరిస్థితి మన సంఘంలో జరుగుతూ ఉంది. అందరూ కూడుకున్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, యేసు ప్రభు యొక్క తన కృపను పొందవలనని, తెలుసుకొనవలనని, అనుభవించవలనని సహవాసంలో ఉన్నప్పుడు కొందరు లేకపోయిరి. ఈ దినాల్లో మన సంఘంలో కూడా ఇదే జరుగుతుంది.
ఈ దినము క్రైస్తవ శుభదినముగా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అని అంటే, మన సంఘములలో ఒక కదలిక రావాలి. లేకపోయినటువంటి వారు, ఉండనటువంటి వారు రావాలి, వారు కూడా అనుభవం పొందాలి. ప్రభు యొక్క కృప ఒక్కసారి కాదు, అనేక సార్లు మనల్ని తాకవచ్చు. కానీ దెర్ ఈస్ అ సెకండ్ టచ్, ఎ సెకండ్ ఛాన్స్ ఆల్వేస్ ఈస్ దేర్ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. దానికి అందరూ సంతోషించాల్సిందే. ఒకవేళ సెకండ్ టచ్, సెకండ్ ఛాన్స్ లేకపోతే చాలా మంది మనం కూడా ఉండకపోదు దేవుని సేవలో. కానీ ఇక్కడ ఆయన యొక్క కృపను మనం గమనిస్తున్నాం. సరే, ఇక్కడ 4 విషయాలు ముందుకు పోకముందు చూద్దాం. ఒకటి, మీకు సమాధానం కలుగును గాక. తోమ లేడు. ఎప్పుడైతే యేసు ప్రభు తన శిష్యుల మీద సమాధానాన్ని వారికి అనుగ్రహించాడో ఆయన లేడు. రెండవది, వారందరూ సంతోషించరు. ఎందుకోసం అంటే దిస్ ఈస్ ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. అన్ఫార్చునేట్లీ తోమా వాజ్ నాట్ దేర్, హీ మిస్డ్ ఇట్. మూడవది మనం చూస్తున్నాం, నేను మిమ్ములను పంపుతున్నాను. తండ్రి ఏ విధంగా పంపినో నేను మిమ్ములను పంపిస్తున్నాను. The mission that Jesus has given to his disciples. Thomas was not there, he missed it. ఇంకోటి ఏముందనంటే, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు. ఆ అనుభవం, పరిశుద్ధ ఆత్మను పొందే అనుభవము తోమ పోడగొట్టుకున్న లేడు. చివరిగా ఈ వర్ష కొంచెం కష్టంగానే ఉన్నది ఇంటర్ప్రెట్ చేయటానికి. మీరు ఎవరిని క్షమిస్తారో నా అనుభవంలో నేను అనుకుంటున్నాను, మనం చాలా మంది కోసం ప్రార్థనలు చేస్తాం. ఎన్నోసార్లు మనం కలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని సేవకులుగా చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తాం. ఏమని? ఈ బిడ్డను రక్షించు ప్రభువా, ప్రేమించు ప్రభువా, దయచూడు ప్రభువా అని. కనుక మన ప్రార్థన దేవుడు విని ఈరోజు కాకపోతే రేపైనా ఆ సహోదరుని, ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని తన కవిట్లోకి తీసుకోవచ్చు. కనుక మనకు ఇంత పెద్ద భాగ్యం దేవుడు ఇచ్చాడు. తోమ మిస్ చేశాడు ఇవన్నీ యేసు ప్రభు పలికినప్పుడు. సరే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. కానీ 26వ వచనంలో 8 దినములు అయిన తర్వాత, అంటే నెక్స్ట్ సండే, ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండరు. ఫార్చునేట్లీ తోమ వాజ్ దేర్ దిస్ టైం. అంటే యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడని మరి స్త్రీలు ఎక్కడంటే అక్కడికి ప్రకటిస్తున్నారు. అందరికి తెలియజేస్తున్నారు, మా ప్రభు లేచాడు అని చెప్పేసి. ఊరంతా తెలిసిపోయింది, తోమకు కూడా తెలిసి ఉంటుంది. కనుక ఎక్కడనో ఉండాల్సిన ఆయన తప్పించుకొని దేవుని ఆలయానికి వచ్చాడు, లేక సంఘమునికి వచ్చాడు. అక్కడ 12 మంది లేక 10 మందే ఉన్నారని ఏం కాదు, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ ఆ గదిలో సహవాసంలో ఉన్నటువంటి దేవుని యొక్క శిష్యుల దగ్గరికి తోమ తిరిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన సంఘాల్లో కూడా ఇది జరగాలి. ప్రత్యేకంగా ఈ రోజును మనం సెలబ్రేట్ చేస్తున్నప్పుడు తోమ లాంటి వాళ్ళు మన సంఘములలో లేవాలి. ఇలాంటి వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు, సంఘములకు వచ్చేవాడు, సహవాసములకు వచ్చేవాడు. సంతోషంలో దేవుని ప్రభు ఇచ్చినటువంటి సమాధానము, సంతోషం పంపించట్లో పాలు పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు, ఇతరుల కోసం ప్రార్థన చేసి వారు పాపములు క్షమించబడినట్లు దేవుని సన్నిధిలో నిలబడువారు మనకు. అది జరగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. సరే, చివరికి సమాధానం కలుగును గాక అని తోమ ఉన్నప్పుడు కూడా ప్రభు అన్నాడు ఒక మాట. యేసు ప్రభు ఎప్పుడూ తెలిసిపోయింది ఆయనకు తోమ పలికినటువంటి పలుకులు ఏమని, నేను ఏలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అని అన్నాడు. చాలా మంది ఆ విధంగా ఉన్నారు ఈ రోజుల్లో. మరి ప్రత్యేకంగా కొంత తెలివైనటువంటి వారు ఏమంటారంటే, నేను కన్విన్స్ అయితే గాని నేను నమ్మను ప్రభు అని అంటారు. ఆల్ రైట్, ఎప్పుడైనా జరగవచ్చు అది కార్యం. దేవుడు యథార్థంగా కనుక మనం వెతికినప్పుడు దేవుడు తప్పకుండా దానికి జవాబిస్తాడు. ఎక్కడో ఒక దగ్గర కన్ఫ్రంట్ చేస్తాడు, కలుస్తాడు, ముడతాడు, సరిచేస్తాడు. ప్రభు తన యొక్క పనిలో చేర్చుకుంటాడు. ఇక్కడైతే ఈయన ప్రభువుని చూసినప్పుడు ప్రభు ఏమన్నాడు,
నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమని. ఆయన లోటంతా ఇదే, నమ్మలేకపోతున్నాడు నిజంగా ప్రభు లేచాడా అని. చాలా మందికి ఇదే, నిజంగా నేనా, ప్రభు చనిపోయాడా, దేవుడు చనిపోయాడా, సమాధిలో పెట్టబడ్డా, తిరిగి లేచాడా, ఇవన్నీ కూడా కొంచెం అనుమానంగా ఉంది. కానీ అది మన బాధ్యత క్రైస్తవులంగా, సంఘముగా ఇతరులకు తెలియజేసేది. తోమ దానికి జవాబు ఏమిచ్చాడంటే, నా ప్రభువా నా దేవా అని అన్నాడు. ఒకటేమో దేవుడు అంటే ఇంతకాలం ఏమి నమ్మాడు తోమ, కానీ ఈరోజు మాత్రం ఆయనకు ఒక కన్విక్షన్, డీప్ కన్విక్షన్ వచ్చింది. ఏంటి? జీసస్ ఈజ్ గాడ్, ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ కన్విన్స్డ్, ఒప్పుకున్నాడు. ఇదే మనం కూడా ఒప్పుకోవాల్సింది. ఎవడైనా తన హృదయంలో ఈ విషయాన్ని నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు. ఇక్కడ లార్డ్ అని ఉన్నది. ఈ లార్డ్ అనే మాట ఇంగ్లీష్లో చాలాసార్లు యెహోవాకు వాడబడింది. కనుక తోమ ఏం చెప్పుకుంటున్నాడు? నువ్వు నాకు అధికారి మాత్రమే కాదు, నా సృష్టికర్త, నన్ను చేసినటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. యు ఆర్ ది ఇటర్నల్ గాడ్. ఈ రెండు విషయాలు ఒప్పుకున్నాడు. ఎప్పుడు ప్రభువు మరి నన్ను పంపించాడో నాకు తెలియదు, కానీ అందరినీ పంపించాడు వేరే వేరే దేశాలకు. తోమాకు ఈ భారం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు. దేశాలు దాటి వచ్చాడు ఆయన, స్ట్రైట్గా ఇండియాకు రాలేదు. కానీ ఒక ట్రెడిషన్ ఒకటి ఉన్నది, భారతదేశానికి రావటానికి ఒక రాజుకు తన్ను తానే అమ్ముకున్నాడంట, ఒక స్లేవ్గా, ఒక సర్వెంట్గా. అంటే త్యాగం చూడండి. ఎందుకు భారతదేశానికి వచ్చాడు అనే విధానంలో చూస్తే తప్పకుండా యేసు ప్రభు ఆయనకు ఏదో ఒక విధంగా మన దేశాన్ని తోమాకు చూపించాడు. ప్రభు మన దేశాన్ని మనకే చూపించిన గాక. లక్షలు కోట్ల ప్రజలు ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. ఉన్న దగ్గరనే ఉంటున్నారు క్రైస్తవులు, చాలా భక్తిపరులుగా ఉంటున్నారు, చాలా గొప్పగా ఉంటున్నారు. కానీ ఒక్క అడుగు కూడా విననటువంటి వారి విషయం ఆలోచించకుండా ముందుకు వేయటం లేదు. దాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. తోమా లాగానే దేశాలు దాటి ఎక్కడైతే సువార్త వినబడలేదో ఆ ప్రజల యొద్దకు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుదాం. ఎందుకోసం అంటే వాళ్లకు సమాధానం అవసరమే, వాళ్లకు సంతోషం అవసరమే, వాళ్లకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరమే, వారికి క్షమాపణ అవసరమే. ఈ దినం గొప్ప శుభదినంగా ప్రభువు మనకు అనుగ్రహించును గాక. శుభదినం మాత్రం కాదు, ఒక గొప్ప ఆరంభ దినముగా కొత్త రివైవల్, ఉజ్జీవం మన దేశంలో వచ్చేటట్టు దేవుడు మనందరినీ దీవించి వాడుకొను గాక. మీకు అందరికీ శుభములు. వెల్, ప్రైజ్ ది లార్డ్. బిషప్ గారు అద్భుతమైన సందేశం ఇచ్చారు. చాలా గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అని చెప్పారు. చాలా సంతోషము. ఈ సమయంలో ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం తీసుకొని మనము ముందుకు సాగాలి. మరి నిజంగా భారతదేశంలో క్రైస్తవ్యం అనేది కేవలం బోధ మాత్రమే కాకుండా ఒక జీవన విధానంగా ఉండాలని మీరు ఇచ్చిన అద్భుతమైన సందేశము. సాక్రిఫైస్ అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ సమయంలో మరి మన దగ్గర దైవజనులు ఉన్నారు, మన క్రైస్తవ నాయకులు ఉన్నారు. మొట్టమొదటగా మరి రెవరెండ్ ఫాదర్ రాజు అలెక్స్ గారు, వారు గ్రీటింగ్స్ చెప్తారు. దయచేసి వారిని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు ఇప్పుడు కేథలిక్ చర్చ్ మరి లో ఒక ఉన్నతమైన స్థానంలో వారు ఉంటూ ఉన్నారు. వారు ఈ యొక్క మీటింగ్ రావడము ఎంతో సంతోషము. వీఆర్ సో హ్యాపీ సార్. వి ఇన్వైట్ యూ సార్. ఫాదర్ రాజు అలెక్స్ గారు, ప్లీజ్ షేర్ యువర్ వండర్ఫుల్ గ్రీటింగ్స్ టు దిస్ కాంగ్రిగేషన్ సార్. Thank you very much, sir. I am very delighted to be part of this program on the Indian Christian Day. And it is one of those days where everyone will definitely remember. And that is to show that we all belong to Christ, who sent Thomas here. On behalf of the Catholic Church of the Archdiocese of Hyderabad, I wish each and every one of you happy feast of Saint Thomas, the Apostle of India. We are very privileged. I will take you back to what Dr. Rajendra Prasad said on December 18th, 1955. It was the day of celebration of Saint Thomas Day.
St. Thomas Day was celebrated in those days on 18th December every year. It was in 1955, the celebration in New Delhi. The then President of India, Dr. Rajendra Prasad, said, St. Thomas came to India when many of the countries of Europe had not yet become Christians. And so those Indians who trace their Christianity to him have a longer history and a higher ancestry than that of the Christians of many of the European, Western, and other continental nations. And we are very privileged to have the first-hand report of Jesus Christ given to us in our country. And that is why there is no more reasonable doubt for us to be true followers of Christ. We all know few of the things that St. Thomas brought in to the church. He brought into the church one of those common phrases which is very, very applicable. We all say, doubting Thomas. But what has he brought? By the touching of wounds of Jesus, there has been the healing of the wounds of our unbelief. Because he touched the wounds of Jesus, the healing now takes place in our lives of the wounds of unbeliefs that we have. Therefore, we believe a lot now because of the great legend that is brought by St. Thomas. The word doubting Thomas is a phrase in the English dictionary, doubting Thomas. But we know that the expression of doubting Thomas is a step to an intimacy with Christ. Therefore, we all doubt. We doubt sometimes the existence of God itself, like Thomas. So the doubting Thomas brings in one step of our spiritual life, and that is the next step that we are going to enter is the intimacy with God. The second aspect that we see is Thomas had his own crisis, the crisis that he had gone through, and that was a period of crisis. We also have, as Christians, we also have our crisis. We have our brokenness, like Thomas was broken, but he said, let me put my finger. In other words, one of the teachings of the church is, when in doubt, do not proceed. So that is one of the principles in the church. When in doubt, do not proceed. And St. Thomas emphasizes that. He did not proceed till he put his hands. And then he said, my Lord and my God. Therefore, we have also learned one aspect in our period of crisis. Don't proceed, but wait for the Lord to talk to you. The third aspect that I would always see, as we live in a land where our faith is becoming challenging day after day, which shows that St. Thomas was a great seeker, because he said to Jesus, Lord, we do not know where you are going. How can we know the way? That is in John's Gospel, chapter 15, verse 5. That is the famous reply of Jesus Christ, which we quote umpteen number of times in our preaching, in our references. Jesus replies saying, I am the way, the truth, and the life. For us Christians in India, we need to become the way, the truth, and the life. That is what St. Thomas wants us to do. The other aspect is despair. We sometimes live in despair. Thomas also lived in despair, but he did not give up. He didn't enter into atheism after saying, no, I don't believe in Christ, but rather he, in despair, came to believe.
and received that faith, a stronger faith for him to move mountains. That is how he crossed oceans to come to India. The last part I would always say is the natural pessimist. Thomas was one who sought loneliness rather than fellowship. And John's Gospel, chapter 11, verse 16, it says, "Let us go also, that we may die with him." He sought loneliness rather than fellowship in his time of sorrow and adversity. This is what we also learn. His faith told him it would be better to die with Jesus than to live without him. So we learn that we will live in Christ wherever we are. We are now in India. We will live with Christ. Our faith is in Christ. Our life is in Christ. If we are able to put these two, I'm sure we are doing a wonderful job for our country, for our people, and we are proud to be in India because we have now a day to celebrate, the Indian Christian Day. God bless all of you, and once again, happy feast of St. Thomas. Thank you, Reverend Father Alex, for that wonderful inspirational message. You have really given us an account of the transformation of doubting Thomas to a martyr Thomas who followed Jesus Christ with all his heart, and with a tremendous connection with Indian culture and Indian faith. Thank you so much, sir. మన మధ్యలో ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మరి క్రిస్టియన్ ఎమ్మెల్సీ గారు మరి క్రైస్తవులకు దిశానిర్దేశము ఇచ్చే మరి శ్రీయుత డి రాజేశ్వరరావు గారు మన మధ్యలో ఉండడం మనకెంతో సంతోషము. వారు మరి శుభాకాంక్షలు సందేశం తెలియచేయాలని కోరుకుంటున్నాను. శ్రీ డి రాజేశ్వరరావు గారు, క్రిస్టియన్ ఎమ్మెల్సీ. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఈరోజు దాంట్లో ఇండియన్ క్రిస్టియన్ డే లో చిరంజీవి అన్న నేషనల్ కమిటీలో ఒక మెంబర్ గా ఉండి రాష్ట్రంలో మనందరినీ ఐక్యపరిచినందుకు దేవుడు తనకిచ్చిన భారం బట్టి తన దేశంలో ఒక ప్రతినిధిగా ఉండడం, ఒక క్రీస్తు బిడ్డగా చిరంజీవి అన్నను బట్టి చాలా సంతోషిస్తున్నాను. దేవుడు ఆయనను బాగా ఆశీర్వదించాలని చెప్పేసి, నేను ఇంకా బాగా వాడబడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో రెవరెండ్ మోహన్ అన్న గారు నాకు ఫోన్ చేసి, మీరు నన్ను ఈ ప్రోగ్రామ్ లో మీరు పాలు పొందాలి అని దైవజనులందరితో కల్పించే అవకాశం తోమా డేగా ఈరోజు గుర్తించి ఈ ప్రోగ్రామ్ లో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు మోహన్ అన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. తోమా జ్ఞాపకం చేసుకున్న పరిస్థితిలో ఈరోజు ఆత్మతో 2 వాక్యాలు సీనియర్ బ్రదర్ చెప్పాడు, పరిశుద్ధాత్మ అని ముందు చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్ లో జానన్న కూడా చాలా క్లుప్తంగా పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందన్నది కూడా బాగా చెప్పడం జరిగింది. తను చెప్పిన 4 వచనాల్లో 2 సార్లు సమాధానం అని ఇవ్వడం, అందులో సంఘం అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్నాడు. చాలా సంతోషం. సంఘాల్లో అభివృద్ధి చెందాలి, సంఘాల్లో జీవజలాలు ప్రవహించాలి. ఎప్పుడైతే సంఘంలో జీవజలాలు ప్రవహిస్తాయో ఈ దేశం క్షేమం జరుగుతుంది. ఇది ఇండియన్ క్రిస్టియన్ ఎందుకు ఈ దేశం బాగుపడ్డదంటే క్రైస్తవుల యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన వల్ల చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. అది నిజంగా నేను అనుభవించాను సంఘంలో ఉండి. అదే రీతిగా ఆయన అన్న చెప్పిన దాంట్లో 23వ వచనం 23 మీరు పాపాలు ప్రార్థన చేద్దాం. 23వ వచనంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన మీరు ఎవరి పాపాలను క్షమించుతారో వారికి క్షమించబడును, ఎవరి పాపలు మీరు నిలిచి ఉండునో ఇద్దరో
అవి నిల్చుండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఈరోజు ఇంత గొప్ప ప్రోగ్రాంలో అందరినీ ఏకతాటిగా చేసి అందరినీ వీటి సమకూర్చి ఒక వాక్యమైన ఆహారం మాకు అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా మోనన్న చిరంజీవి గారికి, మన ధ్యానన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన సీనియర్ బ్రదర్ కు ఈరోజు ఒక జ్ఞాపకం వస్తా ఉంది. ఆయన 52వ సంవత్సరంలో ఈ యొక్క ఇండియాకు రావడం, దీని మాదిరిగా నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. యోనా కూడా నిన్నే పట్టణానికి పోయినప్పుడు ఆ దేశం ఆశీర్వదించబడ్డది, ఆ దేశం రక్షణలో నడిచింది. అదే రీతిగా క్రైస్తవత్వాన్ని కూడా తోమ గారు మనకు పంపేయడం చాలా సంతోషం. ఎవరైతే బైబిల్లో ఉండదు, పేతురు ఆయన ఎక్కడ సువార్త చెప్పడానికి బయలుదేరినప్పుడు, ఆయన నడిచేటప్పుడు చాలా మంది స్వస్థపడ్డబడ్డారు, కొన్ని వేల మంది మంచాల మీద తీసుకొచ్చారు. వాళ్ళు రావడం వల్ల ఈ ప్రాంతం దేశము ఆశీర్వదించబడ్డది. ఈరోజు ప్రపంచంలో కూడా ఇండియా ఒక ఉన్నత స్థితిలో ఉండడం ఏంటంటే తోమ దైవజనుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రావడం మనకు ఈ దేశం ఆశీర్వదించబడేందుకు కారణం. అంటూ తోమ అంటూ గిట్టకి రాకపోతే చాలా అద్భుత పరిస్థితి, అంటే మనం ఆత్మీయంగా తీసుకున్నప్పుడు. కాబట్టి ఆయన ఏ ప్రాంతం ఎక్కువ తిరిగాడో, ఈ సౌత్ ఇండియా, కేరళ రావడము, చెన్నైలో ఉండడము, ఈ ప్రాంతం మనము దేశంలో కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియా చాలా అభివృద్ధి చెందింది. అన్ని ఏ కొదువ లేకుండా అన్ని బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, రెవెన్యూ బాగున్నది, మంచి మంచి జ్ఞానులు ఇక్కడ సౌత్ ఇండియాలోకి వెళ్ళి ఉన్నారు. కాబట్టి దీనికి కారణం, దీని మూలం ఏంటంటే దైవజనులు ఉండడం వల్ల, రావడం వల్ల, అలా పరిచర్య వల్ల బహుగా ఆశీర్వదించబడ్డది. దేవుడు కొన్ని సందర్భాలు అంటారు వారి యొక్క మాటలను స్థిరపరుస్తా అని చెప్పిండు. తోమ ఏ ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ ఆయన ప్రార్థన ప్రతి మాటను కూడా స్థిరపరచడం చాలా గొప్ప విషయం. కానీ మనము తోమ యొక్క స్టాంపును కూడా విడుదల చేయడం వల్ల దేశం, ఇండియా దేశం కూడా ఖచ్చితంగా క్రైస్తవులను ప్రేమించినట్టు ఇది ఒక నిదర్శనము. గుర్తించినందుకు కూడా మనం చాలా సంతోషించవలసిన అవసరం ఉన్నది. నేను కొన్ని సందర్భంలో ఒక్కోసారి నేను కేరళ పోయినప్పుడు ఇందిరాగాంధీ కూడా డైలీ ప్రార్థన ఒక చర్చిలో చేయించేదని చెప్పేసి నేను విన్నాను. అది నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ లో మీరందరూ కలిపి దేవజనులందరినీ కలిసి ఒక దేశం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థించడము, ఇది ఒక మంచి డే. ఆత్మీయంగా చాలా బలపరిచే ప్రోగ్రాము చిరంజీవి అన్న చేపట్టినందుకు, మనందరినీ ఐక్యపరిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు క్రైస్తవులను ప్రేమిస్తున్నాడు. మనం బైబిల్లో తీసుకుంటే క్రైస్తవులను ప్రేమించిన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి క్రైస్తవులను గుర్తించిన రాష్ట్రము, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కొరకు, దేశ క్షేమం కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా తన శిష్యులు ఏ దేశాలు వెళ్ళారో ఆ దేశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఈ దేశం కూడా సంపూర్ణంగా, ఇండియా కూడా ఆశీర్వదించబడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. అందరికీ ఇంతకుముందు అన్న సమాధానం కలిగి చర్చెస్ కూడా అభివృద్ధి చెంది, ఇంకొక మాట అన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, వారి మీద ఆత్మను మనం ఎక్కడైతే సువార్త జరుగుతుందో అక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తారని చెప్పేసి అన్నారు. మీ ద్వారా చర్చలు బాగా నడవాలి, పరిశుద్ధాత్మ బాగా ఉదరించాలి, దేవుని కృప, దేవుని దయ రావాలి. ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసి క్రైస్తవులను ప్రోత్సహించాలని, దేశ క్షేమం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ముఖ్యమంత్రి కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు అందరూ సంఘాలలో ప్రార్థించాలని చెప్పేసి కోరుతూ, నాకు ఈ అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ రాజేశ్వర్ బైసాబ్ గారు, మేము ప్రేమగా పిలుస్తూ ఉంటాము. అద్భుతమైన వక్త, చాలా బాగా చెప్పారు. నినెవే పట్టణం ఏ విధంగా ఆశీర్వదించబడిందో అదే విధంగా భారతదేశం ఆశీర్వదించబడాలని కోరుకున్నారు. వారు చాలా బాగా చెప్పారు థామస్ గారి విషయంలో. కాబట్టి ఈ సమయంలో నేను వారిని కోరేది ఏంటంటే, మరి కరోనా అయిపోయిన తర్వాత
మరి వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో, ఎందుకంటే కేసీఆర్ గారు మన రాజేశ్వరరావు గారు అంటే ఎంతో అభిమానము కాబట్టి వారి ఆధ్వర్యంలో ఒక ఇండియన్ క్రిస్టియన్ డే ఎప్పుడన్నా ఒక రోజు డిసైడ్ చేసుకొని చేస్తే మంచిది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ సభాముఖంగా వారికి ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు అద్భుతమైన క్రైస్తవ విశ్వాసంలో ముందుకు కొనసాగే నాయకులు కాబట్టి వారు ఖచ్చితంగా వారి లీడర్షిప్ లో నాయకత్వం జరగాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బై సార్ ఫర్ దట్ వండర్ఫుల్, ఎంతో అద్భుతమైన మాటలు చెప్పినందుకు. మరి మన మధ్యలో నేను అంగీకరిస్తూ మీ ప్రార్థన, మీ ప్రోత్సాహం ఉంటే మీరు ఎక్కడికి పంపితే అక్కడికి పోయేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఏం చేయమంటే అది చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను, దైవజనుల యొక్క మాటలు దేవుడు స్థిరపరుస్తా అన్నాడు. కాబట్టి మీ మాటను స్థిరపరచడానికి అన్ని మీరు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నా, పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ. ఎస్తేర్ కూడా అంటది అన్న, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను సస్తా కానీ నా కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి అన్నది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి నేను వస్తా కానీ మీరు ప్రార్థన చేస్తే నేను చాలా ఇంకా అభివృద్ధి చేస్తా కానీ మీరు ప్రార్థన చేయండి, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ నా పాత్రని ప్రోత్సహిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చిరకాలము నిండు 100 ఏళ్ళు బ్రతకాలని ప్రార్థన చేస్తూ మీ నాయకత్వంలో క్రైస్తవ్యం ఇంకా విస్తరింపగా చేయాలనేసి కోరుకుంటూ దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాము. మీ విషయంలో చాలా థ్యాంక్స్ రాజేశ్వర్ గారు. అయితే మన మధ్యలో నౌ వీ హ్యావ్ డాక్టర్ విద్యా స్రవంతి గారు. వారు GHMC కోఆప్షన్ మెంబర్ గా, అంత మాత్రమే కాకుండా మైనారిటీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు. వారు అద్భుతమైన వారు కూడా స్పీకరు. వారు కూడా మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషము. ఈ సమయము నేను వారికి అప్పగిస్తూ ఉన్నాను. డాక్టర్ విద్యా స్రవంతి గారు. అందరికీ ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన పెద్దలందరికీ కూడా హార్టీ గ్రీటింగ్స్. ముఖ్యంగా చిరంజీవి గారు ఎంతో మందిని కలపాలా అని చెప్పి ఆయన చేసిన ప్రయాసాన్ని బట్టి, మరి మోహన్ బాబు పాస్టర్ గారు, జోనథన్ పాస్టర్ గారు, మీరందరూ కూడా చేసిన ఈ ప్రయత్నము నేను అనుకుంటాను యూనిక్, వెరీ యూనిక్ ఈవెంట్స్. ఎందుకంటే మనం పర్సిక్యూషన్ ఆలోచిస్తే మనం తప్పకుండా మొదటిగా పర్సిక్యూషన్ అనుభవించింది కనుక ఈ పరిస్థితుల్లో మరి పాండమిక్ సమయంలో సార్ డిస్కనెక్ట్ అయింది సార్. sorry. So నేను రెండే విషయాలు. డిసైపుల్ తోమ మనకు నేర్పించింది ఏంటంటే, ఎంతో మంది క్రైస్తవులకి డౌట్ వస్తుంది, అసలు ప్రభు ఉన్నాడా, నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను ఉన్నాడా అని ఒక ప్రశ్న కలిగిన వాళ్ళందరూ కూడా నేను అనుకుంటా I have to think about the disciple Toma, and we know that he had similar not that ఆయన ప్రభువుని అనుమానించలేదు, he did not doubt exactly, కానీ he wanted to reconfirm his faith. and ఆయన చూపించిన discipleship అనేది మనము ఆయన అనుభవించిన discipleship, the way he went forward, ఆయన చూపించిన ఎక్స్పీరియన్స్ ని మనం ఒక మంచి ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ మధ్య కాలంలో కూడా మనం ప్రతి ఒక్కరం కూడాను we have to live as true disciples of Jesus Christ అని చెప్పి నేను మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మనకి మంచి ప్రసంగాన్ని ఇచ్చిన, మంచి మెసేజ్ ఇచ్చిన బిషప్ గొల్లపూడి జాన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. As we move forward as Christians in Telangana, మరి మనము we are very happy that మన CM గారు శ్రీ KCR గారు మనకిచ్చిన క్రిస్టియన్స్ కి ఇచ్చిన ప్రత్యేకతను బట్టి కూడా మనం దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ as disciples of God, let us praise God and live this moment and the this word. మీకు అందరికి కూడా మరి ఒకసారి ఈ శుభదినాన్ని బట్టి my hearty congratulations. Thank you so much. Thank you, Dr. Vidya Sravanti garu, for that wonderful encouraging words to Christian community. Reassurance, reconfirmation, ఒక true disciples గా మనము ముందుకు కొనసాగాలని మీరు ఇచ్చిన సందేశం ఎంతో అద్భుతంగా ఉంది. Yes,
we will definitely make sure that we will go forward further. ఈ యొక్క సత్యాన్ని మనం తీసుకొని వెళ్ళాలి, తర్వాత అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ గివింగ్ దట్ వండర్ఫుల్ మెసేజ్. అయితే ఈ సమయంలో మన మధ్యలో రెవరెండ్ స్టీవెన్ గారు ఉన్నారు. రెవరెండ్ స్టీవెన్, ట్రెజరర్ మెథడిస్ట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్. వారు అద్భుతమైన దైవజనులు. హీ ఈస్ రిప్రజెంటింగ్ బిషప్ డానియల్ గారు ఆఫ్ మెథడిస్ట్ చర్చెస్ ఆఫ్ ఇండియా. కాబట్టి వారు ఉన్నట్లయితే వారు కొద్ది నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్లీజ్ ఓవర్ టు రెవరెండ్ స్టీవెన్ గారు. సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. స్టీవెన్ గారు. ఇంకెవరైనా రెడీగా ఉంటే వాళ్ళకి ఇచ్చి తర్వాత స్టీవెన్ గారు. అవును, ఓకే ఓకే. స్టీవెన్ గారు రెడీ అయ్యే లోపల వీ కెన్ గో ఫర్ అనదర్ సెలబ్రిటీ, తర్వాత దైవజనులు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ అర్లగడ్డ గారు ఉన్నట్లయితే వారు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున క్రైస్తవ ఆవిర్భావ దినోత్సవాన్ని గుర్తుపెట్టుకొని భారతదేశంలో అందరూ ఆనందపడుతున్నాము, సంతోషిస్తున్నాము. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు, అభినందనాలు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా 2 అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏమిటంటే, థామస్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన చేసిన స్వార్థ ప్రచారంలో మనమందరం కూడా భాగస్థులమై ఆయన ఆశీర్వాద బలాన్ని కోకొల్లలుగా పొంది ఉన్నాము. ఆ విధంగా ఆయన ప్రభువు వారికి కనిపించినప్పుడు లేకపోయినా తిరిగి మళ్ళీ ఆ బృందాన్ని చేరుకొని వాళ్ళతో ఒకటిగా ఉన్నప్పుడు ప్రభుని మరొకసారి ఆయన స్వయంగా చూసి గుర్తించేటువంటి భాగ్యాన్ని పొందాడు. ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడితే భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా మనం ఏకం కావలసి ఉన్నది. ప్రభు కూడా దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. మనమందరం ఒకటిగా ఉండాలి, ఆయన ఒకే మరి కాపరిగా ఉండాలి, మనం ఒకే మందగా ఉండాలనేటువంటి గొప్ప ప్రార్థన. యూనిటీ ఉన్నప్పుడు భగవంతుని దర్శనం స్పష్టంగా కనపడుతుంది. మనము ఆయన ముఖార విందాన్ని మరి ప్రజలకు కూడా స్పష్టంగా కనిపించేటువంటిగా చేసే వాళ్ళం అవుతాము. మనం అంతా ఐక్యంగా అన్ని సంఘాలు కలిసి పనిచేయవలసినటువంటి సమయం ఆసన్నమై ఉంది. అన్ని సంఘాల పెద్దలందరూ తరచుగా అంటే కనీసం నెలకొకసారి కలిసి మనం మాట్లాడుకొని సంఘంగా ముందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మన క్రైస్తవ జీవితాన్ని సమర్థవంతంగా జీవించి ఆపోహల కన్నా అపార్థాల కన్నా సంఘాలని ఏకం చేసేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి వాటిని ప్రచారం చేసే విధంగా ఇది క్రైస్తవ సంఖ్య, ఇది క్రైస్తవ ప్రజలు, ఇది క్రైస్తవ యొక్క మరి జీవన విధానం అనేది మన సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి తెలిసే విధంగా, క్రైస్తవులు అంటే రకరకాలు కాదు, వారంతా ఒకటే అనేటువంటి భావన కలిగించే విధంగా మన ఆలోచన ఉండాలి, మన కార్యక్రమాలు ఉండాలి, మన జీవిత విధానం ఉండాలి. ఈ సందర్భంగా మనము ఆ అంశం మీద రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో కానీ ఒక అంశంగా తీసుకొని ఒక సంవత్సరం కానీ సంవత్సరం యావత్తు కూడా ఈ క్రైస్తవ ఐక్యత గురించి మనం ప్రార్థన చేయవలసింది, పని చేయవలసింది. ముఖ్యంగా కార్యరూపంలో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజల వద్దకు వెళ్ళి మనం అంతా ఒకటే అనే భావనతో జీవించవలసిన ఆవశ్యకత ఉంది. ఇక రెండో అంశంగా మనం చెప్పాము, సువార్తలో ప్రభుని వాక్యములు విన్నటువంటి విధంగా మనము అందరం కలిసి సువార్త ప్రచారం చేయవలసిన బాధ్యత మనం ఉంది, వెళ్ళి ప్రబోధించవలసిన బాధ్యత ఉన్నది. 2000 సంవత్సరాలకు పైబడి మరి క్రీస్తు శుభవార్త ఈ దేశంలో వచ్చినా మనం ఇంకా మైనారిటీగానే కనపడుతున్నాము, లెక్కించబడుతున్నాము. నేను ఆలోచన చేస్తున్నాను, మనము సువార్త ప్రచారం అనంటే దాని గురించి ఎక్కువ
ఆలోచన చేయటం లేదో, కార్యక్రమాలు చేయటంలో అనిపిస్తున్నది. అంటే క్రైస్తవులుగా చేయటం మాత్రమే కాదు, మన యొక్క ఉనికిని, మరి మన యొక్క సంఘ యొక్క ఉద్దేశాలను, మన ప్రార్థన విధాలను, జీవిత విధానాలను ఇతరులతో కూడా పంచుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడున్నటువంటి ఈ సోలినెస్ ఫ్రాన్సిస్ పాప్ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, మీ స్థలాలు వదిలిపెట్టండి, మీ రూములు వదిలిపెట్టండి, మీ చర్చిలు వదిలిపెట్టండి, మీ యొక్క ఉన్నత ఆసనాలు, పదవులు వదిలిపెట్టండి, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి, వారి మధ్య మీరు క్రైస్తవులుగా జీవించండి అని. మనం నమ్మటము, విశ్వసించటం ఎంత గొప్ప అంశము, మన విశ్వాసాన్ని ప్రకటించటం అని కూడా అదే మరి అంతకన్నా ఎక్కువ ఆవశ్యకత ఉంది ఈ రోజుల్లో. అంచేత క్రైస్తవత్వం గురించి ఇంకా చాలా మందికి, క్రైస్తవులు కానిటువంటి వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. ఎవరు క్రైస్తవులు, క్రీస్తు ఏమిటి, ఆయన పుట్టింది, గుడ్ ఫ్రైడే, చనిపోయింది, 2 విషయాలే చెప్తారు. కానీ ఈ 2000 సంవత్సరాల గురించి మన విశ్వాస జీవితం, ఆయన చేసినటువంటి, ఆయన ఆరాధించటంలో ఉన్నటువంటి మార్పు, మనం పొందేటువంటి అనుభవాలు మరి ప్రజలకు అందటం లేదు. కాబట్టి సమిష్టిగా మనం జీవిస్తూ సమైక్యంగా మనం కూడా ఈ సువార్తను ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి మరి దేవుని బిడ్డలుగా ఆ సువార్త కార్యక్రమాన్ని కూడా జరిపేటువంటి, సమిష్టిగా మన కార్యక్రమాలు ప్రజల కోసం జరిపేటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకొని పోతే ఈ 10 సంవత్సరాల కాలంలో తప్పకుండా మనం మరికొంతమంది ఎక్కువగా అవగాహన కల్పించి మన క్రైస్తవేతరులైనటువంటి సహోదరులందరూ కూడా క్రీస్తు ఎవరు, క్రైస్తవ జీవితం ఏమిటి అనేటువంటిది స్పష్టంగా అర్థమైతే తప్పకుండా వాళ్ళకు కూడా ఆకర్షింపబడతారు. మన సిద్ధాంతాలు, జీవిత విధానం, మనం పాటించే ధర్మము, మార్గము వారికి అర్థం కాలేకపోవటం వల్లనే మనం ఎంతవరకు బ్యాప్టిజం తోటే ఉంచుతున్నాం, కానీ దీనిలో ఉన్న మాధుర్యాన్ని, గొప్పతనాన్ని వారికి చవి చూడలేకపోతున్నారు. మనం అపోస్తుల కార్యాలు వెళ్ళినట్లయితే బుక్ లో చదువుతూ ఉన్నాము, ప్రథమ క్రైస్తవ సంఘ యొక్క జీవిత విధానాన్ని చూసి, అరే క్రైస్తవులేంటి, ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు వీళ్ళింత హింసలు కూడా కష్టపడుతున్నారు, వెనుకంజ వేయటం లేదు, ఇందులో ఏమున్నది, ఏమి జరుగుతుంది అని చెప్పి ఆశ్చర్యంగా అందరూ కూడా మరి ఆ సంఘ సభ్యులు కావటానికి ఆ గౌరవను, గొప్పతనాన్ని, ఆ అంతస్తును, క్రైస్తవుడిగా జీవించటము లేకపోతే చనిపోవటం అనేది గొప్ప అంతస్తుగా భావించి మరి చాలా మంది వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుని వైపు ఆకర్షితులయ్యారు. అలాంటి జీవిత విధానం మనకు కావాలి. మన జీవిత విధానాన్ని మన ప్రజల్లో కనిపించే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 10 సంవత్సరాలు ఈ 2 విషయాల్లో మనం మరింత దృష్టి పెట్టి పనిచేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఈ చిన్న మరి సందేశాన్ని ఈ సందర్భంగా ఇస్తున్నాను. మరొకసారి మరి ఈ మీటింగ్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వచనాలు, హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ us all. Thank you, Father Joseph Garu, for that wonderful message. It's a challenging message to all the Christians. ఎందుకంటే మీరు ఒక మాట చెప్పారు, 1 Father, 1 family, unity. మన లైఫ్ స్టైల్, జీవన విధానం అనేది ప్రజలను నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసేదిగా ఉండాలని చెప్పారు. తర్వాత ఈ 10 years కూడా దాన్ని నిష్ఠతో పాటించాలి, ఒక కమిట్మెంట్తో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పారు. చాలా సంతోషము. వండర్ఫుల్ ఇన్సైట్స్ ఫాదర్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో క్వైర్ వారు ఒక్క వర్స్ పాడిన తర్వాత ఇంకా కొద్ది మంది దైవజనులు ఉన్నారు. వారు చెప్పిన తర్వాత వారు కూడా గ్రీటింగ్స్ ఇచ్చిన తర్వాత మరి వారు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు కూడా ఇచ్చిన తర్వాత మనం యొక్క మీటింగ్ ముగించుకుందాం. కాబట్టి వచ్చిన వారందరూ కూడా నిజంగా టుడే వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ విత్ అస్ ఫర్ ద లాంచ్ ఆఫ్ దిస్ ఇండియన్ క్రిస్టియన్ డే. కాబట్టి దయచేసి మనం ఇంకా కొంత సమయంలో మనము ముగించుకోబోతూ ఉన్నాము. దయచేసి మీరు అందరూ కూడా దీనికి ఒక సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ మరి ఐ రిక్వెస్ట్ బెతనియా చర్చ్ 1 verse క్వైర్ వారు బుక్ ఒకటి తీసుకురావాలను, రెమిటెన్స్ బుక్, అట్లాంటి బుక్ తీసుకురావాలి. ఇప్పుడు మనం పాత దాంట్లో కంటిన్యూ చేద్దాం. దీనికి సెపరేట్ ఉందా? సేమ్ అయితే సేమ్ మనం ఒక దాంట్లో ఒక ఇది ప్రింటింగ్ లాగా చేసి మైండింగ్ చేసుకుని సార్. లెఫ్ట్
ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారజూచి బహుధన్యుడాని ప్రియ ప్రభు నిన్ను చూడని ప్రియమారజూచి బహుధన్యుడాని ప్రియ ప్రభు నిన్ను చూడని రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే సుఖా చేసిన నేత్రాలు తెరచి ప్రభున నిన్ను చూడని సుఖా చేసిన నేత్రాలు తెరచి ప్రభున నిన్ను చూడని యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ వెల్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో అద్భుతంగా పాడిన బెతనియా వర్షిప్ టీమ్ కు చాలా అప్రిషియేషన్, వి అప్రిషియేట్ దెమ్. అయితే మన మధ్యలో ఇప్పుడు కొంతమంది దైవజనులు ఉంటూ ఉన్నారు. వారిలో మరి రెవరెండ్ డాక్టర్ విజేహెచ్ఎస్ నెల్సన్ గారు, వారు ట్విన్ సిటీస్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ కి కోఆర్డినేటర్గా, తర్వాత కన్వీనర్గా చాలా కాలం వారు దాదాపు మోర్ దెన్ 35 years వారు ట్విన్ సిటీస్లో వారు మరి సేవ చేస్తూ వచ్చారు. మరి ప్రెసిడెంట్ తెలంగాణ చర్చెస్ అసోసియేషన్గా కూడా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో అద్భుతమైన దైవజనులు వారు, మాకు ఎంతో పూజ్యులు, పెద్దలు, వారు ఒక క్లుప్త సందేశము, గ్రీటింగ్స్ ఇవ్వాలని వారిని ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునామకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయమందు భారతదేశ క్రైస్తత్వాన్ని గురించి ఈరోజు మనం చాలా విన్నాము, దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ప్రభు కొందనాలు. ప్రభు శిష్యుడైన తోమా గారు మన దేశానికి వచ్చి సువార్త ప్రారంభించారు. మరి దాన్ని బట్టి ప్రభు కొందనాలు చెల్లిస్తున్నాము. వారు హతసాక్షులయ్యారు. మరి ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ది బ్లడ్ ఆఫ్ మార్టీర్స్ ఈస్ ద సీడ్ ఆఫ్ ది ఇవాంజలిజం అని. కాబట్టి ది బ్లడ్ ఆఫ్ తోమా బికేమ్ ది సీడ్ ఆఫ్ ఇవాంజలిజం ఇన్ ఇండియా. వారు ప్రారంభించినటువంటి ఆ గొప్ప సేవ ద్వారా ఈరోజు మరి ఇండియాలో కొన్ని స్టేట్స్, మన క్రిస్టియన్ స్టేట్స్ ఉన్నాయి. తర్వాత క్రిస్టియానిటీ బికేమ్ ఓట్ బ్యాంక్. తర్వాత ఎక్కడ చూసినా సరే చర్చెస్, ఎక్కడ చూసినా సరే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది చూసి క్రైస్తవేతరులు, పొలిటికల్ పార్టీస్ అసూయతో అనేకమైనటువంటి హింసాకాండ ప్రారంభించారు. ఇదంతా మనం ప్రతిరోజు చూస్తున్నటువంటిదే. కాబట్టి ఈ సమయం ముందు మరి తోమా గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క సేవ గొప్పగా మరి మన భారతదేశంలో ప్రబలపరచబడింది. దాన్ని బట్టి ప్రభుకు మనం వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయంలో ఆయన హతసాక్షి అయ్యాడు, చంపబడ్డాడు. అయితే ఈ సమయమందు మరి ఆ యొక్క హింసాకాండ ఇంతవరకు ఆగలేదు.
ఇప్పుడు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి మండలంలో కూడా హింసాకాండ జరుగుతూ ఉంది. మరి దేర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అని ప్రభు విషయంలో మనందరికి తెలిసినటువంటిదే. మరి అపోస్తలుల కార్యములో మనం చూసినట్లయితే మరి అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. కనుక ఈ సమయమందు శ్రమలు అనేటటువంటివి సువార్త ప్రబలపరచబడాలంటే అవసరం. తోమా గారు మరి మరణించకపోయినట్లయితే, హతసాక్షి కాకపోయినట్లయితే మరి భారతదేశం అంతటికి సువార్త ప్రకటింపబడి ఉండేటటువంటిది కాదు. కనుక మరి సమయమందు ఇంకా భారతదేశంలో హింసాకాండ జరుగుతూ ఉంది. అయితే దాన్ని బట్టి మనం విచారించడం కదా, కానీ దేవుని స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ హింసాకాండ ద్వారానే చాలా సువార్థీకరణ జరిగింది. ప్రభు స్తోత్రం. అయితే మరి సమయమందు మనము దీని విషయంలో నిరుత్సాహపడకుండా మనము ఆలోచించవలసింది. మనం చేసేటటువంటి సేవ వ్యర్థము కాదు. కనుక ఈ హింసాకాండ మధ్య నిరుత్సాహపడకుండా, భయపడకుండా, విశ్వాసం, ధైర్యం, నిరీక్షణతో ఈ సేవ మనం కొనసాగించాలి. ముఖ్యంగా స్త్రీలుగా ఉండాలి, కదలనటువంటి వారు ఉండాలి. అప్పుడు ఈ సేవ అభివృద్ధి పరచబడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం మనం చూసినట్లయితే మరి ఏమంటాడంటే ఆసక్తిగా సేవ చేయమంటాడు. ఆసక్తిగా. మరి అందరూ రక్షింపబడిన తర్వాతే అంతం వస్తుంది దైవ గ్రంథంలో రాయబడింది. కనుక మరి అంతం ఎందుకు రావడం లేదని ఆలోచించి చూసినట్లయితే అందరు ఇంకా రక్షింపబడలేదు. ప్రభు రాకడ కూడా ఆలస్యం కారణం ఏంటంటే అందరు ఇంకా రక్షింపబడలేదు. కనుక మరి హింసాకాండ దొరుకుతుంది కనుక సేవ మనం ఆపు చేస్తామా అని కాదు. కానీ మరి తోమా జీవితంలో కూడా అనేకమైన హింసాకాండలు జరిగిన అయినా సరే సేవ చేశాడు. తర్వాత హతసాక్షి అయ్యాడు. ఆయన రక్తమే సువార్థీకరణకు ప్రాముఖ్యమైనటువంటి ప్రథమ స్థానమైంది. కనుక మన జీవితంలో ఇప్పుడు జరుగుతున్న హింసాకాండ విషయంలో భయపడకుండా మరి ఇంకా మనము ఆసక్తులముగా, స్థిరులముగా వాక్య పరిచయం చేయాలని నేను కోరుతున్నాను. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ రెవరెండ్ డాక్టర్ విజయ్ చెస్ నెల్సన్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ ఇన్సైట్. ఎస్, మీరు అన్నట్టుగా సెయింట్ థామస్ గారి రక్తము సువార్తకు ఒక విత్తనముగా పనిచేసింది. సీడ్ ఆఫ్ ఇవాంజలిజం గా ఉంది. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. కాబట్టి లెట్ us టేక్ అప్ దిస్ వండర్ఫుల్ challenge and see that the name of the Lord be glorified. It's a part of our life. Kabatti, thank you so much. మన మధ్యలో ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ సిన్హా గారు ఉన్నారు. అబండెంట్ లైఫ్ చర్చ్ వారు ఫౌండర్. వారు అద్భుతమైన దైవజనులు, అభిషిక్తులు. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారు క్లుప్తంగా మరి ఈ దినము మరి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా గ్రీటింగ్స్ చెప్తారు. ప్లీజ్ రెవరెండ్ డాక్టర్ సిన్హా గారు. Thank you so very much. Thank you so very much, Reverend Dr. Mohan Babu Garu, Dr. Chiranjeevi Garu, Dr. Jonathan Garu, and all the leaders, Vijay Chess Nelson uncle, and చాలా మంది పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా నాయకులు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు కూడా ప్రత్యేకమైన సందేశం ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఈ ప్రత్యేక దినం భారతదేశంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శుభదినముగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ డే ఆఫ్ జాయ్, ఎ డే ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్. ఎందుకంటే వాట్సాప్లో చూస్తున్నట్లయితే అందరూ ఉత్సాహంగా ఈ రోజు జరుపుకోవాలని వారు తమ అభిప్రాయాలు వెల్లడి చేస్తూ వచ్చారు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవుడు నరుని సృష్టించినప్పుడు నరునికి బాధ్యతను అప్పగించాడు దేవుడు, ఆ రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత ఏమిటంటే మరి హీ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. మరి ప్రపంచమంతటికీ దీవెనకరంగా, సర్వ మానవాళికి దీవెనకరంగా ఉండటానికి నరుని సృష్టించాడు. సృష్టించిన తర్వాత అందుబాటులో ఉండాలని కోరుకున్నాడు. ఫస్ట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, and then the second is the availability.
ఆయన అందుబాటులో ఉండాలని కోరుకున్నాడు. నువ్వు ఎక్కడున్నావు అదామా, ఎక్కడున్నావు అని అడుగుతూ వచ్చాడు. అలాగే తర్వాత టీచబిలిటీని కూడా చూపించాడు దేవుడు. తప్పక నువ్వు విధేయత కలిగి ఉండాలి అన్న విషయాన్ని చూపించాడు. ఆ పిదప అకౌంటబిలిటీని మనం చూస్తున్నాం. లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి అవసరతను చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఇదంతా గమనిస్తున్నటువంటి అపవాది దేవునికి మానవునికి మధ్యన తెచ్చినటువంటి వేర్పాట్ అంటే సెపరేషన్ ఏమిటనంటే ఒక డౌట్ క్రియేట్ చేశాడు. దేవుడు ఇలా చెప్పాడా మీకు, ఇది నిజమా అని ఒక డౌట్ క్రియేట్ చేశాడు. అక్కడ ఆ డౌట్ వెళ్తూనే ఉంటున్నది. ఆ డౌట్ తర్వాత మిస్అండర్స్టాండింగ్ మొదలైంది. మిస్అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి గాస్పల్ అనేది ఎప్పుడు కూడా సువార్త ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. అంటే ఈ డౌట్స్ని, ఈ మిస్అండర్స్టాండింగ్స్ని తీసివేసి ఇది మనల్ని జతపరుస్తున్నది. మనుషుల మధ్యన ఉన్నటువంటి అపార్థాలు కానీ, దేవుని మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవుడు లేడు అని, మరి ఈయన దేవుడు కాడు అని, ఇటువంటి వాదనలో పడిపోయినటువంటి లోకంలో మనము ఈ సువార్తను ప్రకటిస్తున్నామంటే we make it very clear. This is crystal clear. There is a clarity. చాలా స్పష్టంగా ఉంది. మరి దానికి ఒక గుర్తుగా మన దేశానికి దేవుడు థామస్ని పంపించాడు. He is clear, very clear about his preaching and his life and his sacrifice. ఇవి జరిగినవి కనుక తోమాని జ్ఞాపకం చేసుకోవటం నిజంగానే ఆశీర్వాదకరం. నాకు బైబిల్లో బెరియా సంఘస్థులు జ్ఞాపకం వస్తున్నారు. బెరియా సంఘస్థుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వారు దే ఆర్ ద నోబుల్ పీపుల్. వారు మామూలుగా అంతా బాగానే ఉంది అని చూస్తూ, కానీ దాన్ని రీసెర్చ్ చేస్తూ వచ్చారు. స్క్రిప్చర్స్ని వాళ్ళు రీసెర్చ్ చేస్తూ వచ్చారు. అంగీకరించారు కానీ వారు రీసెర్చ్ చేస్తూ వచ్చారు. లేఖనములను వారు పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నారు. నాకు అనిపిస్తుంది థామస్ కూడా ఒక రీసెర్చ్ స్కాలర్ అనిపిస్తున్నది. ఆయన రీసెర్చ్ చేసి ప్రభువుని నిజంగా ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో విశ్వసించి మరి ప్రత్యేకించి మన దేశానికి ఆయన పంపింపబడ్డాడు. He was sent to our nation and we are the blessed people. కనుక భారతీయులంగా మనమందరం కూడా దేవునికి కృతజ్ఞులం. మనకు ఈ సువార్త అందింది, మనం కూడా ఈ రక్షణానుభవం పొందుకోవడానికి అవకాశం దొరికింది. మరి లేని వారికి ఇది అందించే బాధ్యత మనం చేపట్టి ముందుకు వెళ్తున్నాం కనుక దేవుడు సహాయం చేయనుగాక, దీవించునుగాక. మరొకసారి పెద్దలకు వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెవరెండ్ డాక్టర్ సిన్హా గారు ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మాకు బాధ్యతలను గుర్తు చేశారు, తర్వాత దేవుని యొక్క హృదయాన్ని వ్యక్తం చేశారు. ఏ విధంగా దేవుడు మనకు బాధ్యత అప్పగించి అవైలబుల్ గా ఉండాలని, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క సువార్తను క్రిస్టల్ క్లియర్ గా, స్పష్టంగా, స్ఫటికంగా మరి ప్రజలకు తెలియజేసి డౌట్స్ తీర్చేయాలనేసి మీరు చెప్పిన మాట, సందేశం ఎంతో అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి రెవరెండ్ డాక్టర్ దీవెన్ కుమార్ గారు ఉన్నట్లయితే, వారు సీనియర్ పాస్టర్ రాక్ చర్చ్ మినిస్ట్రీస్, మరి మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కూడా వారు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఉన్నారు. వారు ఉన్నట్లయితే వారు సందేశం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. రెవరెండ్ డాక్టర్ దీవెన్ కుమార్ గారు. ఒకవేళ రెవరెండ్ డాక్టర్ దీవెన్ కుమార్ గారు రావడానికి కొంచెం ఆలస్యమైనట్లయితే వీ హ్యావ్ మరి రాయ్డెన్ రోష్ గారు ఉన్నారు మన మధ్యలో. వారు హీఈస్ ద తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్. హీఈస్ ఎ వండర్ఫుల్ డైనమిక్ డేరింగ్ డాషింగ్ లీడర్, క్రిస్టియన్ కమ్యూనిటీ నిజంగా సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్, యంగ్ లీడర్. కాబట్టి నార్మల్లీ హీ గోస్ టు టీవీ ప్రోగ్రామ్స్, రిపబ్లిక్ టీవీ కానీ, టైమ్స్ నౌ కానీ ప్రోగ్రామ్స్ లో క్రిస్టియన్ ఫేస్ గా కనబడుతూ ఉంటారు. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. సో ఓవర్ టు Mr. Raiden Roach for your greetings, sir. Good morning, everyone. Praise the Lord, and a very happy feast of
St. Thomas, a great person who brought Christianity to India. And today our existence is because of him that we exist in this country. It is great to be a Christian, an Indian Christian. We have seen the commitment of the Christians to the nation, in the nation building, in different aspects of, let it be health, education, infrastructure, and the most important, the Christians were the ones who really, in certain places, headed the freedom struggle from the British. So we as Christians are great citizens of the country with great contribution. We have seen a lot of persecution against the Christians, but it's time to go and speak to the people to make them understand what is Christianity. We speak of love. We never speak of hatred. We speak of sacrifices. We don't speak of sacrificing people. So this is what we are about. Christianity is one of the greatest. We have seen the Lord, what he has done for us, and we need to follow the footsteps of the Lord. So as some of the speakers mentioned, we need to go out. We need to reach out. And we are not only reach out to Christians, we need to reach out to everyone. We have to educate people to be a better person, which I think only Christianity brothers can help out. Because the word of God always says of us being a better person, reaching out to people, reaching out to the poor, reaching out to the downtrodden. So today, as the Indian Christian Day, being the feast of St. Thomas, the beginning of Christianity in India, the footfall of Christianity in India. As we know, St. Thomas wandered many places. It is even said that he's been to some part of north, but to just on the borders in the ships. He has been to Afghanistan, but end of the day, his assignment, his duty, the will of God was for St. Thomas to land his foot in the southern part of India and from there to spread the word of God. So today here we are gathered. I'd like to thank all the leaders, all the people who have put in great efforts to make this happen with a very good number of participation, more than what was expected. And we had all the great leaders of the community of the Telugu speaking states. And we also have some people who are even there from US, some priests also who are there from the US. So it's very nice to have all of you on this platform. Let us build it. Let us build it to show the real strength and encouragement of the people in our country. Thank you all once again, and wishing all of you a very happy feast of St. Thomas. Thank you, Mohan Babu garu. Back to you. Thank you, Mr. Ryden, for that wonderful, inspiring and challenging message to the Christian community. Mari annitikante mukhyanga the way you spoke about love and sacrifice, that is the heart of Christianity, loving people and sacrificing their time, energy to uplift the society. Meer chepparu endukante chaana schools, mari colleges, mari hospitals kuda eppudu nuncho start chesi ento sacrificial ga pan chesaru. Thank you so very much. Now I could see Bishop M.A. Daniel garu unnattuga nenu gamanistu unnanu.
Sir, if you are around, sir, we appreciate your presence in this meeting, sir. If you could share few greetings, that would be wonderful. Or Reverend Stephen garu unnatlaite Bishop garu chepte manchidi, lenatlaite Stephen garu anna cheppali. So I could see their participation, sir. Bishop M.A. Daniel garu. Hello. Bishop garu, please. Bishop M.A. Daniel garu, he is Bishop of Methodist Churches in India. Kabatti adbhutamaina Daivajanlu, great speaker. So we invite him to speak. I bring greetings from Methodist Church, and especially Hyderabad Regional Conference. And it's such a pleasure to see that our leaders in Telangana observing this India Christian Day, and more emphasis on Apostle Thomas coming to India in AD 52, and a span of 20 years, AD 72, where he was martyred. He spread the gospel, and today the light of the gospel is all over India. We are fortunate to have this light of life brought by Thomas, an apostle of the disciple of Jesus Christ. And this light of life has changed so many lives in India, motivated, inspired, contributed to the well-being of our nation. In nation building, Christianity played a very vital role. Even in the independence of India, Christianity has played a very vital role. And therefore, one can understand that the message which Thomas has brought is a blessing to our nation, and so much of awakening and so much of awareness has been brought, and so much of evil also has been eradicated. And we do not have time to mention all those things, but we know that the evil practices in the society have been removed because of the influence of Christianity. But only one thing I would like to tell is the confession of Thomas. Though we call him Doubting Thomas, but out of that doubt has come out one of the greatest confession, my Lord, my God. Amen. And that is the message needed for India. That is the message needed for every individual, 130 million people in India. So the awareness and transformation of life can come when a person experiences Jesus Christ and confesses, my Lord, my God. And that is the message I would like to emphasize today as we observe India Christianity Day. Thank you for the organizers who have done such a marvelous thing to emphasizing this, and the recognition even by the government of India
of Thomas is coming to India, and that postal stamp which is in circulation is the proof. And I'm glad that our Christianity is not an ideology, but it is a historical fact that it has happened, which leads to the resurrection of Jesus Christ, which is the basis of our faith. And as Paul says, if Christ is not risen, our faith is in vain, our preaching is in vain. That is the message I would like to pass on to the Indians, and not only Christian community, but other community too. May God bless, and thank you for giving me this wonderful opportunity to communicate the message of God. Thank you very much. God bless you. Thank you, Bishop Garu. Thank you so very much for such an inspiring word and challenging word. Because Bishop John Gollapalli Garu started with doubting Thomas, my God, my Lord, my God, and Meeru dan emphasize chesaru. So wonderful! What a coordination! What a wonderful connection! Meeru kuda that is the message you have given to the Indian Christians. Thank you so much, sir. We definitely take it and Tapakunda will follow it, and we'll see that it will be a great blessing to the nation of India with those words. Tarvata mana madhyalo Yesupal garu unnaru, varu Bharatadeshama paata paadali. Aithe before he gets ready, siddhapade mundu mari mana madhyalo Oruganti Anand garu unnaru, varu mari food commission member ga government of Telangana lo pani chestu unnaru. వారు క్లుప్తంగా కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత మరి మన మధ్యలో రాజేందర్ గారు మన జనరల్ మేనేజర్ NTPC గా పనిచేశారు. నౌ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, ఈజ్ అ వండర్ఫుల్ క్రిస్టియన్ లీడర్. వారు ఇరువురు మాట్లాడిన తర్వాత యశ్పాల్ గారు భారతదేశం పాట పాడిన తర్వాత ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద హోల్ ప్రోగ్రామ్ టు జోనథన్, రెవరెండ్ జోనథన్ గారు. ప్లీజ్ గో హెడ్. ఓరుగంటి ఆనంద్ గారు. ఓరుగంటి ఆనంద్ గారు సిద్ధపడుతున్నట్లయితే ఐ రిక్వెస్ట్ బ్రదర్ రాజేందర్ గారు, ప్లీజ్ యూ క్యాన్ షేర్ యువర్ థాట్స్. Praise the Lord. Good morning to everyone. Really, it is a great privilege for me on this occasion. రియల్లీ ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకోవడం అనేది ఒక ట్రెడిషనల్ గా మీరు స్టార్ట్ చేసిన చాలా శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎన్నో ట్రెడిషన్ ఫంక్షన్స్ అన్ని కమ్యూనిటీ చేసుకుంటున్నప్పుడు క్రిస్టియన్స్ కూడా ఒక ఇండియన్ క్రిస్టియన్ డే ఒక ట్రెడిషనల్ గా స్టార్ట్ చేయడం అనేది చాలా శుభ పరిణామము. ఎందుకంటే దేవుడు మనకు ఒక డిసైపుల్ ని పంపించి భారతదేశానికి ఒక ఓపెనింగ్, ఒక ఐ ఓపెనింగ్ లాగా చేశాడు. కాబట్టి మరి రియల్ గా ఇది మీ అందరికి కూడా పేరు పేరున రెవరెండ్ డాక్టర్ చిరంజీవి గారికి, రెవరెండ్ డాక్టర్ మోహన్ బాబు గారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరూ రెవరెండ్ సీనియర్ పాస్టర్ KS సినా గారికి, మరి ముఖ్యంగా మెథడిస్ట్, బాప్టిస్ట్ అన్ని చర్చెస్ ఉన్న పెద్ద సంఘ పెద్దలందరికీ, బిషప్స్ కు, బిషప్ జాన్ గొల్లపల్లి గారికి, అందరికి కూడా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి ప్రోగ్రాము అందరి హృదయాలను కదిలించడానికి మరొకసారి దేవుడు ఉన్నాడు, మనం అందరము దేవుడితో తిరగాలి అని మరి నాయకుల ద్వారా అందరికి తెలియజేయడానికి ఇది ఒక అవకాశంగా మరి మీరు స్టార్ట్ చేయడము శుభ పరిణామము. ఇది ఈ 10 years లోపల మరి ఇంకా వృద్ధి చెందాలని, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావాలని, ఇది భారతదేశ అభివృద్ధికి కూడా తోడ్పడాలని, మరి క్రిస్టియన్స్ అంటే ఒక బ్లెస్సింగ్ టు నేషన్, బ్లెస్సింగ్ టు మెనీ అని మరి సీనియర్ పాస్టర్ KS సినా గారు చెప్పినట్టుగా దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడంటే ఒక బ్లెస్సింగ్ టు మెనీ అండ్ బ్లెస్సింగ్ టు గాడ్ ఆల్సో. సో కాబట్టి నేను ఈ సందర్భంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ జోనథన్ ఎడ్వర్డ్ గారికి కూడా, మిగతా అందరికి ఆర్గనైజర్స్ అందరికి కూడా ఇలాంటి మంచి ప్రోగ్రాము, మరి ఒక ఐక్యత కోసము ఒక మార్గాన్ని తెరిచేటువంటి ప్రోగ్రామ్ను మీరు చేసి మరొకసారి మరి డిసైపుల్ అయినటువంటి గొప్ప దైవజనుడు
గొప్ప మరి నాయకులు మరి సంఘానికి మరి సెయింట్ థామస్ గారిని గుర్తు చేసుకొని మరి మనం ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గంగా నేను భావిస్తూ మీ అందరికి కూడా మరి యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఆరపల్లి రాజేందర్ గారు అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థితిలో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. మీ యొక్క ముందున్న జీవితంలో అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మన మధ్యలో యేసుపాల్ గారు అద్భుతమైన సింగర్, మీ అందరికి తెలుసు. మరి దేవుడు అభిషేకించిన అభిషేక యుక్తమైన గాయకుడు. మరి తను ఈ మరి భారతదేశం అనే పాట పాడిన తర్వాత రెవరెండ్ డాక్టర్ జోనథన్ గారు టేక్ ఓవర్ చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు రెవరెండ్ యేసుపాల్ గారు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. ఇప్పుడు నా దైవజనులకి అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. భారతదేశమా యేసుకే పాడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. థ్యాంక్ యూ సో మచ్ రెవరెండ్ యేసుపాల్. వండర్ఫుల్. ఎప్పుడు కూడా మీ పాటలు వినాలని, మీ పాటలలో ఆశీర్వాదం ఉంటుంది, తర్వాత గొప్ప విడుదల ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఎన్ అనాయింటెడ్ సింగర్. గాడ్ హెస్ గివెన్ యూ వండర్ఫుల్ మినిస్ట్రీ. రాక్ చర్చ్ పరిచర్యలో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అద్భుతంగా పాడతారు. తర్వాత ఓవర్ టు రెవరెండ్ జోనథన్ ఎడ్వర్డ్స్ గారు టు కంటిన్యూ ఫర్దర్ ప్రొసీడింగ్స్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. మన సంఘములకు, మన గ్రామములకు, దేవుని సేవకులకు, సంఘాలకు ఈ గొప్ప శుభములు కూడా మనం తెలుపుతూ ఉంటున్నాం. మీరందరూ పాల్గొనినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తుంటున్నాను. ఈ సమయంలో ఒకవేళ మనందరం కలిసికట్టుగా ఒక నినాదం మన హృదయంలో తీసుకుంటే మంచిది. ప్రౌడ్ టు బి ఇండియన్, ప్రౌడ్ టు బి క్రిస్టియన్. ఇది గొప్ప అనుభవం అని నేను నమ్ముతుంటున్నాను. బేతనియా సెంట్రల్ చర్చ్ మా ఎల్డర్స్ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. మా యొక్క ఆన్లైన్ బృందానికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. మా క్వైర్ వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇక మనం ముగించిన ఇంటున్నా. ఒకవేళ రెవరెండ్ దీవెన్ కుమార్ గారు అవైలబుల్గా ఉంటే చివరి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మనం జాతీయ గీతము మనం పాడుకుంటాం. మనం సెల్యూట్ చేయాలా నిలబడి, నో ప్రాబ్లం. అప్పుడు జాతీయ గీతంతో మనం ముగించుకుంటాం. బెనడిక్షన్ అయిన తర్వాత రెవరెండ్ దీవెన్ కుమార్ ఈజ్ అవైలబుల్.
రెవరెండ్ జయవంత్ శామ్యుల్ గారు ఉన్నట్టయితే ప్రార్థన చేయండి. రెవరెండ్ జయవంత్ శామ్యుల్ గారు అన్మ్యూట్ చేసు. రెవరెండ్ జయవంత్ శామ్యుల్ గారు. రెవరెండ్ జయవంత్ శామ్యుల్ గారు చిన్న ప్రార్థన చేయండి. అన్మ్యూట్ చేసుకోండి అయ్యగారు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. అద్భుతమైన చరిత్ర మా భారతదేశంలో, అద్భుతమైన సందేశాలు, చరిత్రపరమైన సందేశాలు మేము వినగలిగినాం. మరొకసారి తోమాను భారతదేశమునకు మీరు పంపించినందుకు మీకు కృతజ్ఞులం. వెలిగించబడ్డాం, బుద్ధి తెచ్చుకున్నాం, క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. పరలోకపు వారసులుగా, నిత్య జీవనకు వారసులుగా ఉండడానికి ధ్యానిస్తున్నాం. నీకే కృతజ్ఞులం. యేసు నామమున అడిగి వేడుకుంటుంటున్నాం తండ్రి, ఆమేన్. అదే రీతిగా బిషప్ గొల్లపల్లి జాన్ గారు ఉన్నట్లయితే బెనడిక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. బిషప్ గొల్లపల్లి జాన్ గారు. రెవరెండ్ డాక్టర్ మోహన్ బాబు గారు దయచేసి బెనడిక్షన్ ఇవ్వండి. రెవరెండ్ డాక్టర్ మోహన్ బాబు గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు, భారతీయులందరికీ కూడా సదా తోడై ఉండి ఈ యొక్క గొప్ప ప్రేరణతో ఈ యొక్క సువార్తను ముందుకు తీసుకొని వెళుదుము గాక. ఈ దేశానికి ఆశీర్వాదకరంగా క్రైస్తవులు ఉందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమయంలో ఆరాధన ఛానల్లో 10:30కి ఇండియన్ క్రిస్టియన్ డే గురించిన డిస్కషన్, ప్యానల్ డిస్కషన్ వస్తూ ఉంటుంది. దయచేసి మన వాళ్ళందరికీ చెప్పాలని మనం చేస్తున్నాం. అదే విధంగా 10:30 నైట్, 12:30 ఇప్పుడు 10:30 నైట్ వస్తుంది. దయచేసి 12:30 PM 10:30 PM 12:30 PM. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉదయం మధ్యాహ్నం 12:30కి వస్తుంది. అదే విధంగా 10:30. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. Praise the Lord. God bless you. Lord. మోనన్న ప్రైజ్ లార్డ్, జోనతన్ అంకుల్ ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్.